dimethyl sulfoxide. ఇది కూడా ఆక్సిడైజింగ్ ఏజెంటే. dimethyl sulfoxide also there, DMSO. ఓకేనా? DMSO. Next MnO2. Here this is a special for allylic and benzylic. Allylic and benzylic alcohols ki. Allylic అంటే ఎవరు చూడండి, ఈ కార్బన్ అల్లైలిక్, ఇక్కడ OH ఉండి ఇది అల్లైలిక్, ఇది అల్లైలిక్. అలా డబుల్ బాండ్ కి అడ్జసెంట్ ఉన్న కార్బన్ అల్లైలిక్, ఇక్కడ OH ఉండి అల్లైలిక్ ఆల్కహాల్. సిమిలర్ వే హియర్ ఇదెవరు మరి, ఇది బెంజైలిక్ కార్బన్, బెంజైలిక్. అలా బెంజైలిక్ కార్బన్ OH ఉంటే బెంజైల్ ఆల్కహాల్, అల్లైలిక్ కార్బన్ ఉంటే అల్లైల్. ఇది స్పెషల్. MnO2 ఇస్తే ఆ రెండే, నార్మల్ ఎఫెక్ట్ కావు. MnO2 బై హీట్ ఇస్తారు. MnO2 ఇచ్చినప్పుడు మాత్రము అల్లైలిక్ బెంజైలిక్ ఎఫెక్ట్ అవుతాయి. గుర్తుపెట్టుకోవాలి, MnO2 నార్మల్ ఆల్కహాల్స్ నాట్ ఎఫెక్టెడ్. ఇలా ఇవన్నీ మైల్డ్ ఆక్సిడైజింగ్ ఏజెంట్స్ నానా, గుర్తుపెట్టుకోండి. CRO పిరిడిన్, CRO3 CS2Cl, PCC, PDC, జోన్స్ రియేజెంట్, DMSO, డైమిథైల్ సల్ఫాక్సైడ్, MnO2. ఇలా డిఫరెంట్, ఇవన్నీ మైల్డ్ ఆక్సిడైజింగ్ ఏజెంట్సే. ఈ అన్నిటి యొక్క రియాక్షన్స్ ఇలా. మళ్ళా MnO2 ఇస్తే గుర్తుపెట్టుకోవాలి, అల్లైలిక్ బెంజైలిక్ మాత్రమే. ఇవన్నీ ఏవన్నా కానీ ఇది మాత్రమే ఇవి. ఇంకా మనకి ఇంకోటి కాపర్ బై హీట్. (300°C). So a copper by heat is given. Now primary alcohol affected, primary alcohol to aldehyde, copper by 300. ఇది కూడా ఆక్సిడేషన్. నెక్స్ట్ వన్ secondary alcohol, copper by removal of hydrogen, RCOR, ketone. ఇక్కడ removal of water, elimination. టెరిషరీ ఆల్కహాల్ ఇస్తే ఎలిమినేషన్ అవుతుంది. ఇక్కడ ఇది గుర్తుపెట్టుకోవాలి. రిమైనింగ్ ఆక్సిడేషన్ జరగట్లే, కానీ ఇక్కడ 300°C ఉంది కదా, ఈ హై టెంపరేచర్ వల్ల టెరిషరీ, గుర్తుపెట్టుకోండి, టెరిషరీ కన్వర్ట్ ఆల్కిన్. ఇలా డిఫరెంట్ రియేజెంట్ మైల్డ్ ఉన్నాయి. వీటిని బట్టి మీరు ఆన్సర్స్ రాయాలి. సరేనా? ఇవి ఆక్సిడైజింగ్ ఏజెంట్స్. నౌ విల్ టేక్ అప్లికేషన్ ఎగ్జాంపుల్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్టాలియేట్, నీట్గా ఉండాలి. ఎస్టాలియేట్, స్ట్రాంగ్ ఆక్సిడేషన్ ఐఎమ్ టేకింగ్. KMnO4, potassium dichromate, constant HNO3, copper by 300°C, chromium by pyridine, PCC, PDC, MnO2 by heat, DMSO. ఇలా
ఒక ఆల్డిహైడ్ నేను తీసుకుంది ఎస్టాల్డిహైడ్ ఒకటే. ఐఎమ్ టేకింగ్ ఆల్డిహైడ్ సబ్స్ట్రేట్ ఓన్లీ వన్ బట్ రియేజెంట్ డిఫరెంట్. ఇప్పుడు చెప్పండి ఆన్సర్. ద మెయిన్ ఫంక్షన్ గ్రూప్ దిస్ ఈస్ KMnO4 అయితే ఏమన్నాం? సారీ ఇక్కడ స్మాల్ రాంగ్. ఇక్కడ ఆల్కహాల్ గా తీసుకోవాల్సింది ఇది ప్రైమరీ ఆల్కహాల్. ఇప్పుడు చెప్పండి. KMnO4 ఇస్తే ఏమవుతుంది? మీకు చెప్పిన స్ట్రాంగ్ ఆక్సిడేషన్ కనుక ఫస్ట్ ఎవరైతారు ఆల్డిహైడ్ ఆటోమేటికల్లీ ఫైనల్లీ కన్వర్టెడ్ టు యాసిడ్. దిస్ ఇస్ ఫైనల్ ఆన్సర్. KMnO4 is given. Acetic acid is the major product. K2Cr2O7 is given same. First year aldehyde, then we'll get acid. Sarana. HNO3 given same. First aldehyde, then that is converted to acid. మరి కాపర్ బై హీట్ మైల్డ్ కదా ఇది. మైల్డ్ అంటే ప్రైమరీ ఆల్కహాల్ ఏమైందన్నా ఆల్డిహైడ్ దగ్గర అవుతాయి. ఫర్దర్ నో. Chromium by pyridine also same. PCC also same. PDC also same. MnO2 no. MnO2 ever aliphatic, అది అల్లైలిక్ బెంజైలిక్ మాత్రమే. DMSO కూడా సేమ్. ఇంకొకటి జోన్స్ రియేజెంట్ ఏమైందన్నాం? ప్రైమరీ ఆల్కహాల్ టు యాసిడ్. సో మెనీ టైమ్స్ క్వశ్చన్ ఇది. జోన్స్ రియేజెంట్ చాలా ఇంపార్టెంట్ నీటికి. మెయిన్స్ కి చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. రియాక్షన్ సరేనా? నెక్స్ట్ ఎగ్జాంపుల్. secondary alcohol I am taking. Oxidation reactions. చెప్పండి నా ఆన్సర్. ఫస్ట్ వన్ స్ట్రాంగ్ ఆక్సిడేషన్, కాపర్ బై 300, chromium by pyridine. చెప్పండి. PCC, PDC, PDC, Jones reagent, DMSO by pyridine, MnO2 heat. ఇప్పుడు ఇవి రియేజెంట్స్ ఉన్నాయి. ఆన్సర్ ఏమైంది? నీట్ గా రాసుకోండి. ఆల్కహాల్ సెకండరీ తీసుకున్నా. ఆల్కహాల్ సెకండరీ. ఆక్సిడేషన్ ని రాసే రియాక్షన్స్. ఆల్కహాల్ సెకండరీ. చెప్పండి. సెకండరీ ఆల్కహాల్ పొటాషియం డైక్రోమ్ ఏమైంది? కీటోన్. సేమ్ కీటోన్. జోన్స్ కీటోన్. నో రియాక్షన్. MnO2 ఉంటే ఏముండాలన్నాం? ఏముండాలి? అల్లైలిక్ బెంజైలిక్ ఉంటేనే, లేకపోతే లేదు. అన్నిట్లో ఒకటే ఆన్సర్ వచ్చింది, కీటోన్ కదా. అన్నిట్లో ఒకటే ఆన్సర్ వచ్చింది, కీటోన్. ఇలా మీరు ఆల్కహాల్ ఇవ్వగానే ఇచ్చే రియేజెంట్ ఇంపార్టెంట్ రా. ఇచ్చే రియేజెంట్ ఏదో చూసుకోవాలి. ఆ రియేజెంట్ బట్టి ఆన్సర్ రాయాలి. సరేనా? ఓకే. నౌ నెక్స్ట్ ఎగ్జాంపుల్.
ఇదే ఆల్కహాల్ ప్రైమరీ, ఇదే ఆల్కహాల్ సెకండ్. రెండు తీసుకున్నా, రెండు ఉన్నాయి ఇక్కడ నాకు. బోత్ ఆర్ దేర్ ఆర్ నాట్? ఎస్. చెప్పండి. ఇక్కడ నేను తీసుకునేటప్పుడు KMnO4 by acid. Next one. Different reagents kada, different reagents are there. Okay na? Now CrO3 by pyridine. Ani raskondi reagents. PCC, PDC, Jones reagent, DMSO, MnO2. ఇలా మీకు కాంపౌండ్ ఇచ్చాను. ఒకే కాంపౌండ్ ప్రైమరీ సెకండరీ ఉన్నాయి. డిఫరెంట్ రియేజెంట్స్ వీఆర్ టేకింగ్. సో డిఫరెంట్ రియేజెంట్స్ లో ఆన్సర్, ఈ గివెన్ ఆల్కహాల్ ఇస్ వాట్? ప్రైమరీ. దిస్ ఆల్కహాల్ ఇస్ సెకండరీ. చెప్పండి, KMnO4 ఏమైంది అన్నాం? డైరెక్ట్ గా ప్రైమరీ యాసిడ్, సెకండరీ కీటోన్. కాపర్ బై హీట్ లో ఏమైతుంది? ప్రైమరీ ఆల్కహాల్ ఏమైంది అన్న? ఆల్డిహైడ్, సెకండరీ ఆల్కహాల్ కీటోన్, అంతే. క్రోమియం బై పిరిడిన్ కూడా సేమ్. ఏమైంది? ప్రైమరీ ఆల్కహాల్ టు ఆల్డిహైడ్, సెకండరీ ఆల్కహాల్ కీటోన్. PCC లో కూడా సేమ్, PDC కూడా సేమ్. బట్ జోన్స్ రియేజెంట్ is gone. What is our answer? Primary alcohol to acid, secondary alcohol ketone. Jones reagent. Primary alcohol acid, second DMSO. Primary to aldehyde, secondary ketone. Primary aldehyde, second. MnO2 no reaction. Clear గా, ఎందుకంటే ఇది అల్లైలిక్ బెంజైలిక్ ఇంపార్టెంట్ గానీ అన్నిటికి కాదు. రాసుకున్నారా? ప్రతిదాన్ని రాసుకోండి నీట్ గా. నెక్స్ట్ ఎగ్జాంపుల్. ఇది చెప్పండి, ఆన్సర్ ఏమైంది? రియేజెంట్స్ తీసుకుంటాను. రాసుకున్నారా? కొంతమంది తప్పు రాస్తున్నారు. రాసుకోకండి. స్ట్రక్చర్ మధుమిత రాస్తున్నావా? నేను ఇక్కడ రెండు రింగ్స్ రాసుకున్నా, నీట్ గా రాసుకోండి. ఫస్ట్ వన్ కాపర్ బై 300, chromium oxide by pyridine, chromium oxide. PCC, PDC, Jones reagent, DMSO by pyridine, DMSO by pyridine, MnO2 by heat. ఇలా డిఫరెంట్ గా ఉన్నాయి. ఫస్ట్ సబ్స్ట్రేట్, దెన్ రియేజెంట్స్. సో ఆల్కహాల్ ఇక్కడ ఎవరు నాన్న? ఇది ప్రైమరీ ఆల్కహాల్, సెకండరీ ఆల్కహాల్, టెరిషరీ. మూడు ఒకే దగ్గర ఉన్నాయి. ప్రైమరీ ఉంది, సెకండరీ, టెరిషరీ అన్ని ఉన్నాయి. చెప్పండి, కాపర్ బై హీట్ ఏమైతుంది? ప్రైమరీ ఆల్కహాల్ ఆల్డిహైడ్, సెకండరీ ఆల్కహాల్ కీటోన్, టెరిషరీ ఆల్కహాల్ ఏమైంది? ఎలిమినేషన్ అని చెప్పిన.
టెరిషరీ కూడా ఎఫెక్ట్ అవుతుంది ఇక్కడ కదా. ఇగో ఇది ఎలిమినేషన్. మరి ఇది ఎవరు? సెకండరీ కీటోన్. ప్రైమరీ ఆల్కహాల్ ఎవరు? ఆల్డిహైడ్. ఇక్కడ ఎలిమినేట్ అయింది, గుర్తుపెట్టుకోండి. క్రోమియం బై pyridine, tertiary alcohol acids, secondary alcohol ketone, primary alcohol aldehyde. ఇక్కడ ఎఫెక్ట్ కాలేదు కదా. పిసిసి కూడా సేమ్ ఆన్సర్. ఈ ఆల్కహాల్ యాసిడ్స్, secondary ketone, primary aldehyde. PDC also same answer. Jones reagent given. చెప్పండి నాన్న. టెర్షియరీ ఆల్కహాల్ నో, ప్రైమరీ ఆల్కహాల్ యాసిడ్, సెకండరీ ఆల్కహాల్ కీటోన్. తేడా ఉంది. DMSO, tertiary no, secondary ketone, primary aldehyde. MnO2 no reaction. MnO2 no reaction. రీఏజెంట్ బట్టి ఆన్సర్ ఉండాలి. రీఏజెంట్ బట్టి ఆన్సర్ కదా. ఇక్కడ నేను ఒకటి కాదు, రెండు మూడు ఫంక్షన్ తీసుకొని చేస్తున్నా. మోర్ దాన్ వన్ ఆప్షన్ ఇక్కడ చెక్ చేసుకోండి. కాన్సెప్ట్ మీద క్లారిటీ ఉండి ఆన్సర్ రాస్తారు, లేకపోతే కష్టం. నెక్స్ట్ ఎగ్జాంపుల్. చెప్పండి. రాసుకోండి, నీట్ గా ఉండాలి. ఫస్ట్ రియేజెంట్ కాపర్ బై 300, chromium oxide by pyridine, PCC, PDC, Jones reagent, DMSO, MnO2 by heat. సో ఇప్పుడు ఇది సబ్స్ట్రేట్, డిఫరెంట్ రియేజెంట్స్. రియేజెంట్స్ ఉన్నాయా? ఆన్సర్ చెప్పండి. ఫస్ట్ ఇక్కడ ఇది ప్రైమరీ, ఇది డబుల్ బాండ్ కి ఇది అడ్జసెంట్, ఇది అల్లైలిక్. మళ్ళీ ఇదే కాదు నాన్న, ఈ డబుల్ బాండ్ కి సిగ్మా, 2 సిగ్మా ఉంది. ఆల్కహాల్ అల్లైలిక్ కాదు, దీనికి ఇది అల్లైలిక్, ఇది అల్లైలిక్, ఇది నార్మల్. కాపర్ బై 300 ఏమైంది? డబుల్ బాండ్ యాసిడ్ ఉంటది కదా. ప్రైమరీ ఆల్కహాల్ ఆల్డిహైడ్, double bond acids, this alcohol ketone, here alcohol ketone. No effect on double bond. CC double bond pain effect లేదు నాన్న, నీట్ గా రాసుకోరి. Chromium by pyridine also same answer.
chromium by pyridine. ఇది ప్రైమరీ ఆల్కహాల్ ఆల్డిహైడ్, డబుల్ బాండ్. ఇది సెకండరీ కీటోన్. ఇది అల్లైలిక్ కానీ ఏదైనా కానీ, అల్లైలిక్ అయినా కూడా ఎఫెక్ట్, నార్మల్ అయినా కూడా ఎఫెక్ట్. ఇక్కడ కూడా ఏంటి, నో ఎఫెక్ట్ ఆన్ డబుల్ బాండ్. No effect on double bond. PCC, same answer. PDC, same answer. Jones reagent. చెప్పు. ఈ ప్రైమరీ ఆల్కహాల్ యాసిడ్, డబుల్ బాండ్, సెకండరీ ఆల్కహాల్ కీటోన్, కీటోన్. ఇక్కడ కూడా ఏంటి, నో ఎఫెక్ట్ ఆన్ సి డబుల్ బాండ్ సి. నేను అన్ని రాసి పెడుతున్నా, జాగ్రత్త చూసుకోరి. డబుల్ బాండ్ కూడా కన్ఫ్యూజ్ చేయడానికి ఇస్తారు, కానీ మనకి డబుల్ బాండ్ ఏం ఎఫెక్ట్ కాదు, డబుల్ బాండ్ ఎఫెక్ట్ కాదు. సరేనా? డబుల్. నెక్స్ట్ ఆన్సర్ డిఎంఎస్ఓ. డిఎంఎస్ఓ కూడా సేమ్ ఆన్సర్. డబుల్ బాండ్ ఎఫెక్ట్ కాదు. ప్రైమరీ ఆల్డిహైడ్, సెకండరీ కీటోన్, secondary ketone. No effect on double bond. But MnO2 ఏమన్నాం, ఓన్లీ అల్లైలిక్. డబుల్. ఈ ప్రైమరీ యాసిడ్ ఇది అల్లైలిక్ కాదు, కానీ ఇక్కడ ఇది ఎఫెక్ట్ అవుతుంది, ఇది అల్లైలిక్. మళ్ళా ఈ ఆల్కహాల్ ఎఫెక్ట్ కాదు, ఇది నార్మల్. ఇది అల్లైలిక్ అయింది కనుక ఎఫెక్ట్, మిగతా ఎఫెక్ట్ కాలే. చూడండి, ఇది అల్లైలిక్ అయింది కనుక ఎఫెక్ట్. MnO2 అప్లికేషన్ చూసుకోవాలి. MnO2 అల్లైలిక్ అయితేనే అవుతుంది, లేకపోతే లేదు. బెంజైలిక్ అయితేనే అవుతుంది. సరేనా? నీట్ గా రాసిరా. నెక్స్ట్ ఎగ్జాంపుల్. నెక్స్ట్ రాసుకోండి, నీట్ గా రాయాలి. Tasira. Now I will give different reagents. కన్ఫ్యూజ్ అవ్వద్దు, దేని పని ఏంది చూసుకొని చేయండి. కాపర్ by 300, CrO3 by pyridine, PCC, PDC, Jones reagent, DMSO by pyridine, dimethyl sulfoxide. ఇవన్నీ ఆక్సిడైజింగ్ ఏజెంట్స్. MnO2 by heat. ఇలా డిఫరెంట్ రియేజెంట్స్ ఆర్ దేర్. మరి డిఫరెంట్ రియేజెంట్స్ ఇచ్చారు కదా, ఆన్సర్ జాగ్రత్త చెక్ చేయండి. ఓకే, ఇప్పుడు చెప్పండి ఆన్సర్. చెప్పండి రా. ఫస్ట్ కాపర్, ఇది ఎవరు, నార్మల్. సెకండరీ, కానీ ఇది రింగ్, అరోమాటిక్ రింగ్ ఇది కనుక ఈ కార్బన్ ఎవర్రా? బెంజైలిక్. మళ్ళీ ఇది బెంజైల్ కాదు, ఇది ఫినాలిక్.
ఆర్ వినైల్ సిస్టమ్. ఫినాలిక్ వినైల్. ఇప్పుడు చెప్పండి ఆన్సర్. సో ఇప్పుడు ఇది ప్రైమరీ ఆల్కహాల్ కాపర్ బై హీట్ ఏమైంది? మళ్ళీ రాస్తున్నా, నేను డిఫరెంట్ ఆప్షన్ తీసుకున్నా. సో ఇది అల్లైలిక్, ఇది ఏమైంది బెంజైలిక్ ఎఫెక్ట్ అవుతుంది, నార్మల్ వన్ కూడా ఎఫెక్ట్ అవుతుంది. aromatic ring phenolic not affected. ఫినాల్ ఆక్సిడైజ్ కాదు, హెచ్ లేదు, ఇది డబుల్ బాండ్ ఆల్రెడీ ఉంది, ఇక ఇక్కడ ఆక్సిడైజ్ అయ్యే ఛాన్స్ లేదు ఇక్కడ దీనికి. ఓకేనా? నెక్స్ట్ ఎవరు? ఇది ప్రైమరీ ఆల్కహాల్ ఆల్డిహైడ్, ఇది టెరిషరీ. టెరిషరీ అంటే ఏమనుకున్నా? ఎలిమినేషన్ ఆలికిన్. ఆలికిన్ వచ్చింది, జాగ్రత్త చూసుకోరి కదా, ఏమేమి ఎఫెక్ట్ అవుతున్నాయి ఏమి కావు. చెప్పండి ఆన్సర్. ఇయర్ ఇది ఎఫెక్ట్ అవుతుంది, ఇయర్ ఎఫెక్ట్. ఫినాలిక్ సిస్టమ్ ఎప్పుడు ఎఫెక్ట్ కాదు కదా, ఈ టెరిషరీ ఆల్కహాల్ యాసిడ్స్. బట్ ఈ ప్రైమరీ ఆల్కహాల్ ఏమైంది? ఆల్డిహైడ్. చూడు, ఇది ఆల్కహాల్ టెరిషరీ ఎఫెక్ట్ అవ్వలే, ఇండికేట్ చేశాను నేను క్లియర్ గా. ఇక్కడ ఇది కూడా ఎఫెక్ట్ కాలేదు. ఫినాల్స్ ఆక్సిడైజ్ కావు. సో నౌ పిసిసి, aromatic ring, secondary alcohol, ketone, phenolic no, tertiary no, but primary converted to aldehyde. Primary to aldehyde. ఇక్కడ ఎఫెక్ట్ కాలేదు కదా, ఈ ఫినాలిక్ కూడా ఎఫెక్ట్ కాలేదు. Now PDC, aromatic ring, PDC aromatic ring. మరి ఇప్పుడు ఇక్కడ ఏమైంది? కీటోన్ aromatic no, tertiary alcohol no, primary alcohol to aldehyde. Jones reagent. Here ketone no. Next evaru? Primary to acid, tertiary no. ప్రైమరీ ఏమైంది? ఇక్కడ యాసిడ్ అయింది, ప్రైమరీ యాసిడ్ అయింది. ఫినాలిక్ డస్ నాట్ ఎఫెక్టెడ్. ఫినాలిక్ యాసిడ్స్, DMSO, dimethyl sulfoxide. Here ketone, phenolic no, tertiary no, primary to aldehyde. MnO2 నానా ఆక్సిడేషన్ చాలా సార్లు నీట్, మెయిన్స్, అడ్వాన్స్ అన్ని ఎంట్రన్స్ లకు వచ్చాను. ఇదేముందిలే అనుకోదు, చాలా ఉన్నాయి రీఏజెంట్స్, ఒకటిగా చాలా ఉన్నాయి, మళ్ళీ ఒక దాంట్లో వేరియేషన్స్ కూడా ఉన్నాయి. అందుకోసం అన్ని ఒకే దగ్గర రాస్తాను, కంపారిజన్ రాస్తే మీరు అన్ని గుర్తుపెట్టుకోవచ్చు. MnO2 నో. ఇది
ఇది బెంజైలిక్ కాదు, ఈ రింగ్ ఇది బెంజైలిక్, ఇది కాదు. ఇక్కడ ఇది బెంజైలిక్ కీటోన్ అయింది, ఇది ఎవరు బెంజైలిక్ కార్బన్ ఇది. సో ఇది నార్మల్, నో ఎఫెక్ట్. ఇది నార్మల్, ఈ బెంజైలిక్ మాత్రమే ఎఫెక్ట్ అయింది. ఇలా మీరు ఏమి ఇచ్చినా చూసుకోరు, అల్లైలిక్ బెంజైలికా కాదా చెక్ చేసుకొని ఆన్సర్స్ రాయాలి. అంతేనా? ఓకేనా? నేను ఎగ్జాంపుల్ ఇయనా? రాసుకోండి హోంవర్క్. మీరు కొంతమంది నాకు పంపించారు, గుడ్ వర్క్ చేస్తున్నారు, కానీ మిగతా వాళ్ళు పంపించట్లేదు. కౌశిక్ నువ్వు పంపలేదు, వెంకటేష్ మిగతా వాళ్ళు నాకు పంపారు నిన్న, వాళ్ళు క్రాస్ చెక్ చేసుకున్నారు కదా. అలా వర్క్ చేయండి. రైటా రాంగ్ అని చెప్పాను, రైట్ రాంగ్ గురించి బాధపడద్దురా, మీరు ఫస్ట్ రాయడం నేర్చుకోండి అని చెప్పిన కదా. రియేజెంట్స్ ఇంకొక ఎగ్జాంపుల్, నేను ఫంక్షన్స్ మార్చిన, మీరు అవి చూసుకోవాలి. అన్నిటి కూడా రాస్తే రాదు, ఏది ఎఫెక్ట్ అయితే ఏది చూసుకుంటే మీకు క్లారిటీ. సరేనా? ఓకే, ఇవి మీకు సాల్వ్ చేయండి. సాల్వ్ చేస్తే విల్ సీ. వచ్చిందా మాస్టర్? Good morning, all. Yes. Note down. Note down. If f of x equal to f of 4 minus x, then integration one, two, three
f of x into dx is equal to